సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి, మదనపల్లి జాతీయ రహదారిపై విద్యార్థులతో ఆయన ధర్నా నిర్వహించారు. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్ మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 30న మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలకు అందాల్సిన బిల్లులు రావడం లేదని నిరసన తెలిపితే కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారని మోహన్ బాబు తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ ఆ ధర్నా వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. నిరసనలో ఎంతమంది పాల్గొన్నారని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా కొంతమందిని ప్రేరణ సింగ్ చెప్పారు. దీంతో జస్టిస్ నాగరత్న అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఏవేవో సెక్షన్ల కింద కేసులెలా నమోదు చేస్తారని అన్నారు. ఇరు పక్షాలు ఏమైనా ఉంటే ఈ నెల 25 లోపు రాతపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తీర్పుని రిజర్వ్ చేసింది.